పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల తర్వాత శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే 2005 తర్వాత ఒకే రాజకీయ వేదికపై దర్శనమిచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబైలోని వర్లీలో ఠాక్రే సోదరులు ఉమ్మడిగా మరాఠీచా పేరుతో విజయోత్సవం నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖులెందరో ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళ విషయంలో ఎంతో గౌరవంతో ఉంటారు. అలాగే మహారాష్ట్ర ప్రజలకు తమ భాషపై అభిమానం ఉంటుంది. హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు. అలా అని ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరుకోమని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. బాల్ ఠాక్రేతో పాటు ఇతరులెవరూ చేయలేదని, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని, తమను కలిపారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీకు విధాన సభలో బలం ఉండొచ్చు, మాకు వీధుల్లో బలముందని పేర్కొన్నారు. మేం కలిసి ముందుకు సాగడానికే ఒకటయ్యాం. ముంబై స్థానిక మహారాష్ట్ర ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ఠాక్రే సోదరుల సభను రుదాలి సభగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. తమ సోదరుల కలయికకు తానే కారణమన్న రాజ్ ఠాక్రేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాలాసాహెబ్ ఠాక్రే నన్ను తప్పక ఆశీర్వదించాలి. మీరు విజయోత్సవంగా నిర్వహించిన ర్యాలీ రుదాలి ప్రసంగంగా మారిందని విరుచుకుపడ్డారు. ఇంకోవైపు ఠాక్రే సోదరుల ఉమ్మడి సభ రాజకీయ భవిష్యత్తు పునరుద్ధరణకు నిరాశతో కూడిన ప్రయత్నంగా బీజేపీ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు.